హలో! బండి కొంచెం మెల్లగా. 'డార్లింగ్ ప్రభాస్' రాజ్యసభ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, టీజర్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే, ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను అని సంజయ్ దత్త గారి డైలాగ్ డెలివరీతో టీజర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక చూసిన తర్వాత నాకైతే టీజర్ వేరే లెవెలు. టీజర్ చూస్తున్నప్పుడల్లా నాకొకటే గుర్తొచ్చింది 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నైలో' 'డార్లింగ్ ప్రభాస్' ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని నాకైతే అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. సో, ఈ మధ్య వచ్చిన సినిమాలో ప్రభాస్‌ని చూసుకుంటే 'బాహుబలి', 'ఆదిపురుష్', 'కల్కి' ఇవన్నీ మనకు వేరే ప్రభాస్‌ని వేరే లోకానైతే చూపించేశారు. అప్పుడు ఇక నేననుకున్న చిలుపుగా, హ్యాండ్సమ్‌గా, క్యూట్‌గా ఉండే ప్రభాస్‌ని చూడలేమా అనుకున్నా. కానీ మారుతి గారు ప్రామిస్ చేసినట్టే టీజర్ చూసిన తర్వాత మళ్ళీ 'బుజ్జిగాడు', 'డార్లింగ్' అయితే గుర్తొచ్చేసాయి. నాకైతే మరి మీకు గుర్తొచ్చాయా లేదా కామెంట్ అయితే చేసేయండి. సో, 'రాజ్యసభ' టీజర్ గురించి మాట్లాడుకుంటే ఈ టీజరు చూసిన తర్వాత సినిమా మొత్తం హారర్, కామెడీ, ఫ్యాంటసీ, రొమాంటిక్, డ్రామా ఇవన్నీ కలిసిన మూవీ అనమాట. అంటే ఒక సినిమాలో ప్రభాస్ నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా డీసెంట్‌గా ఉంటాయి. అంటే ఆల్రెడీ సంజయ్ దత్త గారు తెలుసు మనకు ఈ ఇల్లు, ఈ దేహాన్ని, ఈ సంపద మొత్తం నాదే అని చెప్పేసి ఒక ప్లాట్ తోటి టీజర్ అయితే స్టార్ట్ అవుద్ది. కంప్లీట్‌గా టీజర్‌లో ఈవెన్ ప్రభాస్ గారిది చాలా యాంగిల్స్ అయితే చూపించారు. అంటే మనం కామెడీ యాంగిల్ చూసాం. దాని తర్వాత ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా చూసాము. ఒక ఫైట్ సీక్వెన్స్ చూసాము. అంటే తర్వాత ఆయన భయపడేటువంటి సీన్స్ కూడా ఇవన్నీ కూడా చూసాం కదా! ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఫుల్ మీల్స్ లాగా కంప్లీట్ టీజర్ టచ్ చేసి పెట్టేశారు. సో, ఇంక సినిమా అయితే వేరే లెవెల్‌లో ఉంటదనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఈవెన్ చాలామంది ఏంటంటే 'బాహుబలి' తర్వాత వింటేజ్ ఎక్కడో మిస్ అవుతుంది అంటే, వింటేజ్ ప్రభాస్ గారిని ఎక్కడో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ప్రభాస్‌ని 'బుజ్జిగాడులో' ఏ టైప్ యాక్టింగ్ అయితే చూసామో, ఇప్పుడు 'రాజ్యసభలో' కూడా అటువంటి యాంగిల్‌నైతే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైందదే. ఈవెన్ హీరోయిన్స్ మనకు తెలుసు 'నిధితి అగర్వాల్‌తో' రొమాన్స్, అలాగే 'మాళవిక మోహన్' గారితో రొమాన్స్ పెట్టారు. అలాగే ఇలా ముగ్గురు హీరోయిన్స్ కంప్లీట్‌గా హీరోయిన్స్‌తో రొమాన్స్ అయితే పెట్టేస్తాడు. అండ్ బీజీఎం, సాంగ్స్ కంప్లీట్‌గా అన్నీ కూడా టూ గుడ్ అని చెప్పాలి. అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో మారుతి గారు ఎలాంటి టీజర్ ఇవ్వబోతున్నాడు, సినిమా ఎలా ఉండబోతుంది అనే డౌట్స్ అయితే చాలామంది ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అనే డౌట్స్ అయితే చాలా మందికొచ్చాయి. సో, ఒక్క టీజర్‌తో ఆ డౌట్స్ అన్నిటిని కంప్లీట్‌గా మొత్తాన్ని కూల్చివేశారు మారుతి గారు. సో, టోటల్‌గా టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ప్రభాస్ గారు 'ఏక్ నిరంజన్', 'బుజ్జిగాడు' ఈ టైప్ ఆఫ్ జోనర్ మిస్ అయ్యి చాలా రోజులైతే అయిపోయింది. ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు ఆల్‌మోస్ట్ లైక్ 'బాహుబలి' తీసిన తర్వాత 'సాహో' ఆ కైండ్ ఆఫ్ జోనరే. దాని తర్వాత 'ఆదిపురుష్' అలానే వచ్చింది. దాని తర్వాత 'ఆదిపురుష్' కొంచెం డివోషనల్ అయ్యి కొంచెం డిస్కనెక్ట్ అయిందనుకోండి. దాని తర్వాత మళ్ళీ 'సలార్' తోటి కూడా ఒక కంప్లీట్ యాక్షన్ అయితే వచ్చింది. అసలు కామెడీ యాంగిలే లేదు. అలాగే ఈవెన్ 'కల్కి' కూడా అంతే. లైక్ బట్ 'రాజ్యసభలో' మాత్రం ఆ కామెడీని మనము డీసెంట్‌గా ప్రభాస్ ద్వారా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టీజర్ చూస్తేనే అర్థమవుద్ది. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. వల్గారిటీ అయితే ఎక్కడా లేదని చెప్పవచ్చు. కొంచెం రొమాన్స్ సీన్స్ తప్ప టూ గుడ్ అసలు టీజరు. ఆల్రెడీ మారుతి గారు చాలా సైలెంట్‌గా ఉంటేనే మనకు అర్థమైపోతుంది. సో, ఎలా ఉండబోతుందో అనే డౌటు. బట్ ఆయన సైలెన్స్‌కి ఆయనిచ్చిన ఇప్పుడు ఈ టీజర్ ఏదైతే రిలీజ్ చేశారో, ఆ టీజర్‌తో అందరి నోళ్ళైతే మూయించేశారు. బట్ ఈవెన్ ప్రభాస్ లుక్స్ కూడా లైక్ 'డార్లింగ్' లేకపోతే ఆ కైండ్ ఆఫ్ జోనర్ ఏదైతే ఉందో, అలాంటి జోనరు మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మనము ప్రభాస్ గారి నుంచి. ఈవెన్ చాలామంది కామెంట్ చేసేదేమంటే, ఈ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ గారి ఏజ్ కూడా రివర్స్ అయిందని చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో, చూడాలి మరి. ఫస్ట్ టైమ్ హారర్ జోనర్‌లో ప్రభాస్ గారు ఎలా కనిపిస్తున్నారు, ఏంటి అని చెప్పేసి. ఇక మనం చూస్తే ఇక్కడ చాలా అంటే చాలా జోనర్స్ ఉన్నాయి. ఈవెన్ హారర్, కామెడీ, ఫ్యాంటసీ అన్ని జోనర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హారర్ జోనర్‌లో వీఎఫ్ఎక్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా అంటే చాలా బావున్నాయి. చాలా రియలిస్టిక్‌గా చాలా బావున్నాయి. సో, చూడాలి మరి సినిమా ఎలా ఉంటదో ఏంటి అని చెప్పేసి. ఈ సినిమా అయితే డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని చెప్పేసారు టీజర్‌లో. మరి చూద్దాం. ఇంతకీ మీకు ఈ టీజర్ అనేది నచ్చిందా? నచ్చినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో, 'తాగిన మత్తులో కొరికేసాను' అనే డైలాగ్ మీకెంత మందికి నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక నచ్చితే ఒక లైక్ చేసి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే థాంక్ యూ. మళ్ళీ ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.